దానికి ఇప్పుడు బాబు గారి కేసుకి పొంతనే లేదు. బాబు గారి కేసుని యథాతథంగా కొనసాగించవచ్చని ఇద్దరూ చెప్పారు. కేసు ఆపమని గాని కొట్టేయమని గాని ఏమీ లేదు. అసలు ఆపాల్సిన పని లేదని తేల్చి చెప్పేశారు ఇద్దరు కూడా. రిమాండ్ను కూడా ఓకే చేశారు. మ్యాజిస్ట్రేట్ ఇచ్చినటువంటి రిమాండ్ కరెక్టేనని చెప్పారు. హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కరెక్టేనని చెప్పారు. అంటే అది కరెక్టే అంటే గవర్నర్ అనుమతి తీసుకోకపోయినా అరెస్ట్ చేయొచ్చు అని దాన్ని రిమాండ్ రిపోర్ట్ ని సమర్థించినట్టేనా? సమర్థించారు. అది క్లియర్ గానే చెప్పారు. ఇప్పుడైనా తీసుకోవచ్చు కావాలంటే, అందులో ఏం ప్రాబ్లం లేదు. 17A ప్రాతిపదికన అరెస్ట్ ని ఆపడం కానీ, అరెస్ట్ రద్దు చేయడం కానీ, లేకపోతే రిమాండ్ ని రద్దు చేయడం కానీ కుదరదు. రిమాండ్ అరెస్ట్ అనేటువంటిది అదొక ప్రొసీజరు. 17A కింద అనుమతి తీసుకోవాలా తీసుకోకూడదా అన్నటువంటి సందర్భంలో కూడా ఇద్దరు ఒక విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏంటంటే 17A అనేటువంటి కాన్సెప్ట్ మీద కేసు మీద ప్రభావం చూపెట్టకూడదు. కేసు మీదన ఈ 17A అనే దానికి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. 17A కింద అనుమతి తీసుకోవాలా లేదా అన్నటువంటిది అదొక టెక్నికల్ ఆస్పెక్ట్ అంతవరకే. అంటే అందులో 17Aలో మళ్ళీ 3 సబ్సెక్షన్స్ ఉన్నాయి. 17A సబ్సెక్షన్ A, 17A సబ్సెక్షన్ B, 17A సబ్సెక్షన్ C. 17A సబ్సెక్షన్ A ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి అనుమతి ఎవరికి తీసుకోవాలి, ఆ